మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, గురువు గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, గ్రహాలు ఏ విధంగా సంచారం చేయబోతున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశులు ఓ సూపర్ హిట్ అని కొన్ని అలా పడేయడం ఏమైనా, ఎవరికి శుభంగా, ఎవరికి ప్రతికూలంగా, ఎవరికి అనుకూలంగా, ఏంటి జూలై మాసం అంతా కూడా? ఒకటండి, మనకి ప్రతి సంవత్సరం కాదు, ప్రతి మాసంలో కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రహం అనేది ఎక్కువ దగ్గర మారుతూ ఉంటుంది. అలానే ఈ మాసంలో ఏంటంటే జూన్ మాసం నుంచి మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు జూలై మాసం వరకు కూడా 4 గ్రహాలు ఏకదాటిగా మారిపోవటం, 4 గ్రహాలు ఒకే దారి రావటం. శుక్ర గ్రహం కావచ్చు, కేతు గ్రహం కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే గురువు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే దారి. రవి భగవానుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మొత్తం ఒకే దారిలో ఉన్నారన్నమాట. ఈ దారిలో ఉండగా గ్రహాల యొక్క స్థితిగతులు అనేది రాసుల్లో నైట్ నైట్ కోటీశ్వరులు అయ్యేలా ఉన్నారు, నైట్ నైట్ పేకాట్లో ఓడిపోయేసి మళ్ళీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దుబాయ్ టికెట్ లాగా మళ్ళీ నైట్ నైట్ తెల్లారేపటికల్లా నెంబర్ వచ్చేసి కోట్లు కలిసే వాళ్ళు ఉన్నారు. అలానే ఈ గ్రహాలు స్థితిగతులు మారినప్పుడు ఒక్కొక్క రాశి పైన ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. అనుకోని పనులు ఆగిపోవడం కానీ, అనుకోకుండా ఉన్న పనులు జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఈ జూలై మాసంలో ప్రతి రాశి వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది. వారు చేసే ప్రయత్నాన్ని బట్టి గ్రహాలన్నీ కూడా వారికి సానుకూలంగా ఉన్నాయి. ఏదో 1-2 రాసులు తప్పితే 10-11 రాసుల వరకు కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. వాటి యొక్క ప్రతిఫలాలు కూడా చాలా బాగున్నాయి. మనం ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, చేసేటువంటి ప్రెడిక్షన్స్ కానీ, ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, వాళ్ళు చేసేటువంటి దాన ధర్మ యజ్ఞ యాగ హోమ తపాచారాలు కానీ, ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వారు ఉపశమనం పొందేదానికి ప్రయత్నపూర్వకంగా చేద్దాం. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టో ₹1,00,000 పెట్టో ఏదో రాజశ్యామల యాగం చేస్తాం. రాజశ్యామల యాగం చేస్తే వచ్చేది పుణ్యం. మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ పోదు. పుణ్యం రావడం వేరు, నెగిటివ్ పోవడం వేరు. నెగిటివ్ ఇప్పుడు మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, హోమం చేపిస్తే పుణ్యం వస్తుంది. జ్వరం రాకుండా వస్తుందేమో, వచ్చిన జ్వరం పోవాలంటే ఖచ్చితంగా టాబ్లెట్ వేయాల్సిందే. నీకు ముళ్ళు గుచ్చుకుంటే పూజ చేస్తే ముళ్ళు పోదు, నీకు ముళ్ళుతో తీస్తేనే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే రాసులు చూడాలి, నక్షత్రాలు చూడాలి, అలానే గ్రహాలు చూసుకోవాలి, స్థితిగతులు చూసుకోవాలి, కానీ దోషాలు చూసుకోవాలి. కానీ మనకు జరిగేటువంటిది ఆ రాశి వలనైనా మనకు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా జాతకంలో ఉండవు. ఇది ఒకటి ప్రతి ఒక్కరూ గ్రహించుకొని గమనించుకొని ఆలోచించుకోవాలి. దీంతో పాటు ఈ ఒక జూలై మాసంలో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. ఎందులో లాస్ అయిన వాళ్ళు బాగుండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి స్థితిగతులు ఉన్న వాళ్ళు కూడా బాగుండేటువంటి యోచన ఆలోచన, దూరమైన వాళ్ళు దగ్గర అవడం, దగ్గర వాళ్ళు దూరం అవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాడు బాగుపడటం, ఆరోగ్యపరకంగా ఇబ్బందులు ఉన్నవాడు అంతా కూడా నయం అవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మరొకసారి గమనించుకున్నట్టు కనుక దాంట్లో ఈ ద్వాదశ రాశులు ఏమేమి ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాము. గురుగారు, మరి జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? తులారాశి ద్వాదశ రాశులు తులారాశి వారికి 2020 సంవత్సరం జూలై మాసంలో మనం చూసుకున్నట్టయితే కనుక తులారాశి వాళ్ళకి గుణగణాలు ముఖ్యంగా మనం గమనించుకుంటూ ఉండాలి. వీరు ఏంటంటే కనుక ఇంట్లో ఒకరున్నా కూడా వారు దేవునితో సమానం ఉండదు, పునర్జన్మ ఉండదు. ఎవరికైతే పునర్జన్మ ఉండదో వాళ్ళే తులారాశి వాళ్ళు. ఇక మళ్ళీ కొనకొచ్చుకోవాలి, నాకు ఎట్లా జన్మ ఉండదని చెప్పేసి అని ఆశలు కోరికలు అన్ని రకాలుగా ఇప్పుడే తీర్చుకోవాలంటే మాత్రం మళ్ళీ కర్మలు వస్తాయి. వీళ్ళు ఏంటంటే దేవుడితో సమానమైనటువంటి తులారాశి వాళ్ళకు గురువుతో సమానత్వం. అలాంటి వీళ్ళు ఎట్టైనా గురువు గారు చెప్పారు, ఇక నాకు జన్మ లేదంట, అన్ని ఇక్కడే అనుభవించాలని చెప్పేసి అని రోజుకు పప్పు, రోజుకొక ఏదో చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ కర్మలు కొనుక్కొచ్చుకుంటుంటారు. సామాన్యంగా ఏంటంటే తులారాశి వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటారు, మోక్ష జన్మ అంటారు. ఈ మోక్ష జన్మలో ఉన్న వాళ్ళు 75% మాత్రమే తులారాశిలో ఉంటూ ఉంటారు. ఈ తులారాశిలో చూడండి, మీరు కామన్ గా చూస్తే ఎక్కడైనా ఆలయాల్లోనో, ఎక్కడైనా ఆశ్రమాల్లోనో, ఎక్కడైనా గురు ఉపదేశం తీసుకుంటూనో, సాధన చేసుకుంటూ ఉంటూనో, ఏదో బ్రహ్మచర్యం పాటించుకుంటూనో, లేదా కుటుంబ విషయాలు కూడా చూసుకుంటే ఎక్కువగా ఏదైనా బాధ కానీ బంధ కానీ, ఏదైనా శత్రువులు వచ్చినా కూడా ఏంటమ్మా బాగున్నారని అనే తత్వం కానీ, మంచి ప్రేమించే గుణం కానీ ఉంది అంటే కనుక, మంచి మర్యాదలు ఉన్నాయి, ఇది చాలా మంచివాడు అండి అంటారు. వారందరూ కూడా తులారాశికి చెందిన ఎక్కువ మంది ఉంటారు. పేరు పరంగా కావచ్చు, నక్షత్ర పరంగా కావచ్చు, వారి గోచర ప్రకారం కావచ్చు, తులారాశి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ఇంట్లో ఊర్లో ఉంటారు. ఆ ఊర్లో 10 మంది మనం పలకరిస్తూ ఉంటే నలుగురికి ఆయన ఏనా అమ్మో చాలా మంచి వ్యక్తి అండి నా అంటారు. ఆయన తులారాశి, ఇంక వేరే ఆలోచన లేదు. మంచి వ్యక్తి అనిపించుకున్నాడంటే తులారాశిలోనే ఉంటారు, ఇంక ఏ రాశిలో ఉంటారు అనమాట. అలానే వీరికి వనరులు కూడా ఎట్లా వస్తుంది తెలుసా అండి, మంచి చదువు ఉంటుందండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నిట్లో అవగాహన ఉంటుంది, ఏ రంగంలో అయినా సరే మనకి సమాధానం చెప్పగలుగుతారు. అలాంటి వాళ్ళకి
జాబులు కూడా చదువుకుంటే జాబులు వస్తాయి. వైట్ కాలర్ జాబ్ చేస్తారండి వీళ్ళు. మంచి నాగరికత ఉండే ఎన్జిఓస్, కలెక్టర్స్, మిలిటరీ, పోలీసులు, లేదంటే ఇంకా ఏదైనా మంచి జాబ్స్ ఉంటే సెక్రటరియట్స్, ఇలాంటి మంచి జాబ్ చేస్తూ ఉంటారు. మంచి వీడు రిటైర్ కూడా మంచి దాంట్లో రిటైర్ అయిపోతూ ఉంటారు. ఇంజనీర్స్, ఉపగ్రహాలు చేసేటువంటి సైన్సిస్ట్స్, ఇలాంటి వాటిలో ఉంటుంటారు ఎక్కువ శాతం వీరును. అంటే స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగిస్తుంటారు వీరును. వీరు ఆలోచించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. మెడిసిన్ తయారు చేసే రంగాల్లోనూ, ఇన్స్టిట్యూట్స్ పెట్టడంలో, మోటివేషన్ క్లాసెస్లోను, ఇలాంటి వాటిలో బాగా ఉంటుంటారు వీళ్ళు. అలాంటి రంగాల్లో ఉంటుంటే వీరి మొదటి జీవితం ఎలా ఉంటుందంటే బాగా చదువుకుంటారు, నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైనా సరే జాబ్ ఇస్తాను వస్తే వీరి కళ్ళ ముందు ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే అయ్యో వాడికి ఇచ్చేయండి పాపం ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి ఆ వనరులు అటు ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వారి దగ్గర డబ్బు ఉంటుందా గురుగారు? మరి డబ్బు వేల కోట్ల రూపాయలు ఉంటాయి కానీ తెలియరు. వీళ్ళు పని చేస్తేనే తింటారు. ఎన్నో కోట్ల రూపాయలకు అధిపతులుగా ఉంటారు కానీ సాదాసీదాగా ఉంటారు. ఈ రోజు బాగా తిండి లేదు, జరగలేదు, నడవలేదు అనుకోవడానికి లేదండి. అలా జేబులో డబ్బులు లేకపోయినా పనులన్నీ అయిపోతాయి వాళ్ళకి. అదృష్టం అది, ఒక అమ్మవారి కృప ఉండాలి, ఆ స్వామివారి కృప ఉండాలి. తులారాశి అంటే అధిపతి శుక్రుడు అయినప్పటికీ కూడా వాళ్ళకి అధిపతి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి వాళ్ళకి అధిపతిగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డబ్బు పరంగా చూసుకుంటారు. కాదు వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ యొక్క పేరెంట్స్, వాళ్ళ తాతలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వాళ్ళ నాన్నగారు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఒక వర్ణానికి సంబంధించినటువంటి రిలేషన్స్ అయితే ఉండరు. అంటే వేరే రాష్ట్రానికి చేసుకోవడమా, వేరే కులాల వాళ్ళు ఉండడం అనేది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కాకపోయినా వేరే కులాల వాళ్ళని చేసుకున్నటువంటి పేరెంట్స్ అయితే వీరికి ఉంటారు. అది వీరి తరం ఏదైనా ఉండొచ్చు. ఆ రకంగా వీరికి ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. ఆస్తులు గొడవలు రావడం, కోర్టు వరకు వెళ్ళడం, ఆస్తుల నుంచి సంపద రాకపోవడం, వదిలేసేసి ఎప్పుడుకో వస్తుంటారు ఆస్తులు. వీళ్ళకి చాలా ఎక్కువగా ఆస్తులు ఉంటాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీతోనే వీరు గొప్ప స్థాయిలోనే ఉండేటువంటి మంచి ఫ్యామిలీతో ఉండేటువంటి పర్సన్సే ఉంటారు. వారికి మంచి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ ఉంటాయి. కానీ సాదాసీదిగా ఉండే వ్యక్తులు అంటే తులారాశి వారు. ఎదుటి వారికి సహాయం చేయాలంటే తులారాశి వారు, నమ్మదగిన వ్యక్తులు అంటే తులారాశి వారు. అలాంటి రాశి వారికి ఈ మాసంలో 2020 సంవత్సరం జూలై మాసంలో కలిసి వస్తుందంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాకపోతే వీరు ఇప్పుడు కూడా అలానే మెలకొని కూర్చొని ఇది నా కోసం కాదులే, ఎవరికో చేద్దాం అంటే కాదు. ఎందుకంటే ఎదురు సహాయం చేయాలన్నా కూడా కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి అవకాశం ఇప్పుడు దాకా కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీరు ఏదనుకుంటే జరుగుతుందండి. వీరు ఏదైతే దేవుడు అనుకుంటారో గట్టిగా అనుకుంటే జరిగిపోదు. కానీ నాకు ఆడి కారు కావాలంటే కనీసం అంబాసిడర్ వస్తుంది, కారుతో వస్తుంది. అలానే వీరు ఇక్కడ కాదండి, పుట్టిన దగ్గర అయితే వీళ్ళు సంపాదించడం, నిలబడటం కష్టం. పుట్టిన దగ్గర నుంచి వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో బాగా వీళ్ళు రాణిస్తారు. పుట్టిన దగ్గర అయితే వినరండి. తులారాశి వరకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వారికి నామనక్షత్ర ప్రకారంగా నక్షత్రం లేకపోయినా ఏ పేరుతో నాకు తులారాశిని చెప్పుకుంటున్నారండి నాకు తెలియదు అన్నా కూడా వారికి ఏంటంటే స్థలం, పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడకపోయినా తులారాశి వాళ్ళకి ఒక సింప్టమ్ ఏంటంటే పుట్టిన దగ్గర ఉండరు, వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఉండరు, ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. చిన్న వయసులోనే వారు స్థల మార్పిడి చెందుతూ ఉంటారు. వీరికి మంచి వైట్ కాలర్ జాబ్ వచ్చేటువంటి అవకాశం మళ్ళీ కనిపిస్తుంది. ఎన్జిఓస్ గాను, కలెక్టర్ గాను మంచి వీరికి ఏంటంటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆ ధర్మకర్తలుగా, ఆలయ ధర్మకర్తలుగా ఇలాంటి వాటికి బాగా మొక్కు చూపిస్తూ ఉంటారు. అలాంటి జాబులే వీరి మనసుకి, మైండ్కి నచ్చినటువంటి జాబులు మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గరగా వీరు ప్రయత్నం చేసుకోవాలి తులారాశి వారు ఈ సంవత్సరం కూడా. ఇప్పుడు కూడా ప్రయత్నం చేయకపోతే గ్రహాలు కూడా వీరిని ఇంకా 2 సార్లు చూస్తే 3 సార్లు చూస్తాయి. దేవుడు చేసిన మనుషులు మీరు చూస్తుంటారు సినిమా, గోపి మనకి అతని పూరి జగన్నాథ్ గారి, దాంట్లో లక్ష్మీ అమ్మవారు పెద్ద మూట రోడ్డు మీదకి వేస్తుంది. ఆలీ ఉంటారన్నమాట. అందులో ఆలీ ఉండేసి మూటను దాటుకుని వెళ్ళిపోతుంటాయి. ఎవరు ఎక్కడ మూట వేసిందని చెప్పేసి వజ్రవేడు, మణిమాణిక్యాలు ఉంటాయి అలాగా, అవన్నీ దాటి వెళ్ళిపోతుంటాయి. ఇది నాది కాదు అని చెప్పేసి. అలాగా అదృష్టం వచ్చినప్పుడు దాన్ని ఏదో చూసుకోవాలి, లేకపోతే కనుక ఖచ్చితంగా మనకి దాటేసినట్టే ఉంటుంది. జూలై మాసం వదులుకోకండి తులారాశి వారు. ఖచ్చితంగా వదులుకోవాలి. రోజులు అంటే వదిలేసారు కానీ ఇక మిగతా అసలు వదలకండి, గట్టిగా ప్రయత్నించండి. అందులోనూ ఈ జూలై మాసంలో వీరికి ఏంటంటే పెళ్లి అండి. పెళ్లి ముఖ్యం చూసినట్టే వీరికి పెళ్లి అనేది 18 నుంచి 22 సంవత్సరాల ఆడపిల్లలకి, 22 నుంచి 27 సంవత్సరాల మగ పిల్లలకి పెళ్లి అయిపోతుంది. అది లవ్ కావచ్చు, అరేంజ్ కావచ్చు. ఒక మొదటి అధ్యాయంలో పెళ్లి ఖచ్చితంగా అవ్వాలి. అప్పుడు గనక మొహమాట పడ్డారు, సిగ్గుపడ్డారు, బిడిపడ్డారు, ఆనందపడ్డారు, ఏదో మొహమాటం కొందో, చుట్టాలు రిలేషన్ పోద్దాను, అదో ఇదో అని అనుకున్నారా, ఇక 10 సంవత్సరాలు పెళ్లిళ్ళు లేవు. 33 అమ్మాయికి, 36 అబ్బాయికి. ఇక కాబట్టి ఎవరైనా తక్కువ వయసులో ఉన్న వారే జాగ్రత్త పడి, భంగపడో, బాధపడో, ఆలోచించో, మాట పడైనా సరే పెళ్లి చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసుకోరా, నాకు చిన్న ఏజ్ అని పిల్లలు అంటుంటారు. ఆ పని చేయకండి. మనం ఎదిగామా లేదనేది లేదు. పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందండి. వీళ్ళ పెళ్లి అయిన తర్వాత మంచి బలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కూడా మంచి వనరులు వస్తాయి, జీవితంలో సెటిల్ అయిపోతుంటారు. అయినా వీరికి వనరులు వచ్చేది అవసరం లేదండి. వీళ్ళ దగ్గర ఉండి వనరులు చేసుకుంటే చాలు. మంచి మనుషుల్లో ఒకళ్ళుగా చెప్పుకోవచ్చు అనమాట. తులారాశి వాళ్ళు ఎవరైనా మనతో ఫ్రెండ్స్ గా కానీ, రిలేషన్ గానీ ఉండి కనుక వారంలో ఒకసారైనా ఫోన్ చేసి మాట్లాడండి. మంచి అదృష్టం. మిస్ చేసుకోకండి. అంత
తులారాశి వాళ్ళు అనమాట. కాబట్టి ఈ యొక్క మాసంలో వారికి అన్ని రకాలు బాగుండాలంటే వీరిపైన నరదిష్టి నరకోశ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. వీరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులు కూడా వీరు ఒక్కరు బాగూడదు, అందరూ బాగుండాలి. వీరు శత్రువు కూడా బాగుండాలి, కానీ తులారాశి కూడా బాగూడదు. ఆ రకంగా ఉంటారు. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు కదా. మంచి వ్యక్తులు ఎవరు కూడా పెంచి పోషించారు కదండి. కొబ్బరి చెట్టు ఇంట్లో ఉంటే నరికేస్తూ ఉంటారు, వేప చెట్టు ఇంట్లో నరికేస్తూ ఉంటారు. అలానే మన తులారాశి వాళ్ళని ఎందుకు ఉంచుతారండి? అసలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అలాంటి ఇబ్బంది పెట్టినప్పుడు వీరు కూడా ఇబ్బంది పడతారు కదా కొంచెమైనా. అలాంటిది హిప్నటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ, భాగముఖి కానీ ఏదైనా చేయించి ఇబ్బంది పెట్టి ఉంటే, మందు పెట్టేది కూడా ఉంటుంది కొంచెం మందికి. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఎక్కడ గురువు ఉంటే కనుక సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించబడుతుంది. ప్రతిదీ కూడా నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశల ప్రకారంగా, గోచార ప్రకారంగా అయితే ఉండదు. మనం చేసేటువంటి దాన, యజ్ఞ, యాగ, హోమాలు అన్నీ కూడా పుణ్యం కోసం చేస్తాం. కానీ మనకున్నటువంటి నెగిటివిటీ పోదు. ఇది అందరూ కూడా గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి ఏదైనా గురువుని సంప్రదిస్తే ఆ గురువు కూడా మంచివాడే ఉండాలి. అదే వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి మోసం చేస్తారు. కాబట్టి మంచి గురువు, మంచి పని చేసేటువంటి గురువు దగ్గరికి వెళ్తే వీరికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం చూపిస్తే విధంగా అప్పుడు వీరు జాతక ప్రకారంగా న్యూట్రల్గా ముందుకెళ్ళేదానికి ఎక్కువ ఆలోచన ఉంటుంది. అలానే వీరికి ప్రతి 3-4 మాత్రము ఈ మాసంలో అన్ని రంగాలు ముందుకెళ్ళాలి. వీరికి ఇంకోటి ఉందండి, ఆరోగ్య సమస్య. ఈ తులారాశి వారికి ఆరోగ్య సమస్య ఏంటంటే కనుక కొంచెం ఆస్తమాగా ఉండటం కానీ, వన్ సైడ్ మైగ్రేన్ హెడేక్ ఉండడము, సైనిస్ లాంటి ప్రాబ్లం రావడము, ఇలాంటి కొంచెం సూచిస్తూ ఉంటుంది. అలానే మజిల్స్ పెయిన్ వచ్చేసి ఈ లివర్ ఫ్యాట్ ఒకటి వారికి కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఇవన్నీ తగ్గాలంటే కనుక వారు ఏం చేయాలంటే కనుక ప్రతినిత్యం కూడా మరి వాడేటువంటి దాంట్లో ఈ మెంతులు ఉంటాయి, మెంతులు పౌడర్, ఆవాల పౌడర్ కొంచెం ఎక్కువగా వేసుకుని తింటూ ఉండాలి. ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా, దాని పొడి ధూపం చేసుకొని ధూపంగా వేసుకుంటే కనుక కొంచెమేర ఇబ్బంది తగ్గుతుంది. వాస్తు ప్రకారంగా కూడా ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా, చేతబడులు ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం లభిస్తుంది కదా. వారంలో 2 రోజులైనా సరే వీరు ఖచ్చితంగా 6 నుంచి 7:30 లోపు ఇంట్లో ఎవరున్నా సరే ఇంట్లో కూడా ధూపం వేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ఇక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి అంటే వీరికి దేవుడి అనుగ్రహం ఏ లేదండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నోము నోచుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి తలలీలాలు 3 మాసాలకు ఒకసారి సమర్పించుకోవడం. ఈ జూలై మాసం అయితే కనుక నోము నోచుకున్న బాగుంటుంది, దర్శనం చేసుకున్న బాగుంటుంది, 5 నారికేళములను సమర్పించుకున్న బాగుంటుంది. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామంతో ఎవరికైనా 10 మందికి అన్నం పెడితే కూడా వీరికి మంచి జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటే కూడా ఈ మాసంలో ఒక్కసారి చేసుకున్నా కూడా మంచి బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళచ్చు. అలానే శుక్రుడికి, కేతువుకి వీరిద్దరికి కూడా జపమాలతో, అది కూడా స్ఫటికమాలతో తీసుకోవాలి. ఈ స్ఫటికమాల మన దగ్గర అయితే కనుక ఖచ్చితంగా వారికి అగ్నిహోత్రం చేసినటువంటి మాలలు ఉంటాయి. అగ్నిహోత్రం చేసినట్టే పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ రాదు. అలాంటి మాలతో వీరు ఏదైనా జపం చేసుకోవాలి. వీరిద్దరికి కూడా 16 మాలలేమో శుక్రుడికి, 17 మాలలేమో కేతువుకి. ఈ 2 మాలలు కూడా జపం చేసుకున్నట్టయితే వారికి కేతువుకు సంబంధించి, శుక్రుడికి సంబంధించి కలత్ర దోషాలు కూడా తొలగిపోతాయి. పెళ్లిళ్ళు అయ్యేదానికి, పెళ్లిళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలు విడిపోయేదానికి, ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా ఆర్థికమైన సంక్షోభం, జాబ్ కోసం, పరపతి కోసం, పరువు కోసం, పార్టీలో సీటు కోసం అన్ని కూడా సమపాలలో ముందుకు వచ్చేలా ఉంటాయి తులారాశి వారికి. ఈ మాసంలో చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి పని కూడా అది డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళేసి మనకి చూపించాల్సినటువంటి ధర్మము, నీతి, నియమము అన్నిటితో పాటు వనరులు కూడా మన వైపు ఖచ్చితంగా చూపించే విధంగా ఉంటుంది. ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు అన్ని కూడా వీరి మీద ఉంటాయి. అలానే దుర్గామాత కానీ, లలితమ్మ వారు కానీ, పార్వతమ్మ వారి దగ్గర కుంకుమర్చన చేయించుకుని ఆ కుంకుమని ఈ మాసం మొత్తం కూడా ధరించుకోవడం వలన ఎన్నో రకాలైనటువంటి సానుకూలపడిన వాతావరణం లభ్యపడుతుంది. స్త్రీలు కూడా ధరించుకోవడం వల్ల భర్త దగ్గర అవుతుంటారు. అలానే మంచివారిగా మారిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పని చేసుకుంటూ ఉండాలి. అనే వీరికి ఎప్పుడైనా ఆడపిల్లలు అయితే కనుక భర్తలు దూరమై ఇబ్బంది పడతా ఉంటారు తులరాశి వాళ్ళు, వాళ్ళకి కూడా ఈ పరిహారం చేసుకుంటే దగ్గర అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి అన్ని చెప్పినట్టున్నాం. కలర్ చెప్పలేదు, కలర్ చెప్పదా. అలానే వీరికి తులారాశి వారికి కలిసి వచ్చే కలరు ఈ జూలై మాసం మొత్తం కూడా సిమెంట్ కలరు, గోల్డ్ కలరు, సిల్వర్ కలరు ఇది బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలానే తులారాశి వారికి 9, 6 ఈ 2 నెంబర్ కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. దిక్కు దక్షిణము, తూర్పు 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ దేవుని పరిహారాలు చేసుకుంటే ఇంకా ఏదైనా జరుగుతుంది, మా మీద ఏదో జరిగిపోతుంది, మాకు అర్థం కావట్లేదు, ఆకలి అవ్వట్లేదు, నిద్ర పట్టలేదు, ఆందోళన, చిరాకు, వంటనైపోతున్నాను, ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక ఖచ్చితంగా అది గ్రహాల రీత్యా కాదు అని తెలుసుకొని దానికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా దాని పరిష్కార మార్గం వేరే ఉంటుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. తులారాశి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేసిన నమస్కారం.